1.5% బడ్జెట్ పెంచినట్టుగా మనకు అవపడుతుంది కదా. అంటే అనేక దాంట్లలో ఇంతకుముందు మన బడి మన అది ఉండే, ఈరోజు ఏమైందంటే దానికి సంబంధించిన ఏదైతే ఉన్నదో దానికి సాంకేతిక దాంట్లో ఎక్కువ బడ్జెట్ కేటాయించినట్టు కనిపిస్తుంది కదా. 11.5% ఇప్పుడు ఆ గత ప్రభుత్వాల నుంచి ఇప్పుడు చూస్తే ఇప్పుడు పెరిగింది. ఇప్పుడు దీన్ని ఏమంటారు మీరు? ఇంకా ఇది కూడా సరిపోదంటారా? నో, నాట్ ఎట్ ఆల్ సార్. అంత తక్కువ బడ్జెట్ అంటే ఏదో 1% 2% తేడాలో అక్కడ పెద్దగా ఒరిగేది ఏమీ లేదు. మనం ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు రిక్రూట్మెంటే లేదు, టీచర్సే లేరు. ఇప్పుడు టీచర్స్ ని మనం రిక్రూట్ చేసుకున్నాం, ఇంకా రిక్రూట్ చేసుకోవాల్సి ఉంది. బేసిక్ ఫెసిలిటీసే లేవు. చాలా కొన్ని కోట్ల రూపాయలతో సంబంధించినటువంటి వ్యవహారం ఇది. మనం కేవలం 7% నుంచి 0.% ఇంక్లైన్డ్ అయింది కాబట్టి బడ్జెట్ సరిపోతుంది అనుకోవడానికి లేదు. టీచర్స్ కి ఇప్పుడు మనం శాలరీస్ ఇవ్వాలి. మనం ఇప్పుడు చూస్తున్నాం టీచర్స్ అందరూ కూడా శాలరీస్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రిప్రజెంటేషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ అందరూ కూడా, మాకు శాలరీస్ రావట్లేదు ఇవ్వండి అని చెప్పేసి. మనం కనీసం శాలరీసే ఇవ్వలేనప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం? మిగతా ఫెసిలిటీస్ అన్ని ఎట్లా తీసుకురాగలుగుతాం? అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ సార్, మనం ఒక హైదరాబాద్ నగరాన్ని తీసుకుందాము. 77% స్టూడెంట్స్ ప్రైవేట్ స్కూల్స్ లో ఉన్నారు సార్. ఓన్లీ 23% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్. ఎందుకని మనం ఒక క్వశ్చన్ మార్క్ వేసుకుందాం? నిజంగా 77% స్టూడెంట్స్ తల్లిదండ్రులు అంటే బాగా సంపాదించగలుగుతున్నారనా దాని అర్థం? వాళ్ళు ఫీ పే చేయగలుగుతున్నారనా దాని అర్థం కాదు కదా సార్. వాళ్ళకి తినడానికి లేకపోయినా కానీ స్టూడెంట్స్ ని వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్ కి ఎందుకు పంపిస్తున్నారంటే కనీసం ఫెసిలిటీస్ దొరుకుతాయేమో అన్న భ్రమల్లో వాళ్ళు పంపిస్తున్నారు. అసలు కార్పొరేట్ స్కూల్స్ లో ఎట్లా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది దట్ ఈస్ ద సెకండరీ థింగ్ వీ హ్యావ్ టు డిస్కస్. కానీ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి ఏంటి? ఎందుకు 77% స్టూడెంట్స్ ప్రైవేట్ స్కూల్స్ లో ఎందుకు ఉండాల్సినటువంటి దౌర్భాగ్యం ఏర్పడింది? నిజంగా గవర్నమెంట్ స్కూల్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే, గవర్నమెంట్ ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగితే, నిజంగా పేద ప్రజలకి వాళ్ళ తల్లిదండ్రులకి మేము నిజంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంప్రూవ్ చేస్తాము, అక్కడ ఉన్నటువంటి స్కూల్స్ లో మౌలిక సదుపాయాలు మేము ప్రొవైడ్ చేస్తాం, క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయగలుగుతామని గవర్నమెంట్ కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగితే ఎందుకు ఇంత 77% స్టూడెంట్స్ ప్రైవేట్ స్కూల్స్ కి వెళ్తారు, గవర్నమెంట్ స్కూల్స్ కి ఎందుకు రారు? ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది అని మేము